పరిస్థితిపై సమీక్షలు అధికారులకు ఆదేశాలతో సిటీ రైన్స్ పై అప్రమత్తంగా వ్యవహరించింది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు వర్ష బీభత్సాన్ని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. అన్ని శాఖల అధికారుల్ని సమన్వయం చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు కేటీఆర్. నగరంలో వర్ష బీభత్సంపై వెంటనే స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఓవైపు పరిస్థితిని సమీక్షిస్తూనే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో పరిస్థితిపై సమీక్షించారు సీఎం. విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ ను అధికారులను ఆదేశించారు సీఎం. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ అధికారులు సిటీలో సుడిగాలి పర్యటన చేశారు. ట్రాఫిక్, రోడ్లపై వరద సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేశారు. సీఎం సూచనలతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి హుస్సేన్ సాగర్ ను సందర్శించారు మంత్రి. సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు కేటీఆర్. ఆ తర్వాత వర్షాలపై జీహెచ్ఎంసీలో సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం ఏదైతే కుంభవృష్టి ఏదైతే కురిసిందో ఆ పరిస్థితి చాలా వరకు తగ్గింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు వారు చెప్పేది ఏమంటే వర్షాలు ఈ రోజు రేపు కూడా ఉండొచ్చు, తీవ్రత అనేది మెడ్ డిపార్ట్మెంట్ ప్రకారం అయితే పెద్దగా ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి అదే రకంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా హుస్సేన్ సాగర్ లో నీళ్లు విడుదల చేయకంటే ముందే మొత్తం ఆ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్లు కూడా వారందరినీ కూడా అక్కడ స్టేషన్ చేసి ఎవరికి కూడా నష్టం లేకుండా కూడా చూసుకునే ప్రయత్నం కూడా సాధ్యమైనంత వరకు మనం చేసినాము. ఇంకో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయాలన్నారు. నగరం అంతా కూడా ఇప్పుడు కొంచెం డ్రిజిలింగ్గా ఉంది అండ్ హెవీ రైన్స్ ఇప్పుడు ప్రస్తుతం లేవు. అయినప్పటికీ కూడా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ అండ్ జలమండలి అండ్ జీహెచ్ఎంసీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆల్ స్టాఫ్ కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్. ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.